మహానటుడు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఏఎన్ఆర్ తాగి బయట నుంచి ఇంట్లోకొస్తే ఎన్టీఆర్ కోపంగా మాట్లాడటం, స్ప్రింగ్ సోఫాలో కిందకి పైకి ఎగురుతూ రాజా అంటే ఎన్టీఆర్ మాట్లాడటం చూడటానికి భలే తమాషాగా ఉంటుంది. ఎందుకు తెలియదు? నువ్వు నా బ్రదర్. నాకంత మతిపోలేదులే మై డియర్ బ్రదర్. నువ్వు ఊరుకోకుండా తమ్ముడు చెడిపోతున్నాడు. వీపు కొంచెం సాపు చేయాలి. కొడతావా? కొట్టు అన్నారు రౌడీ. చాలా మందిని చూసాం. ఇంట్లో చాకరీ చేస్తావు, నా పిల్లనికి పెళ్లి చేస్తే పెత్తనంత రాయిస్తావా? పెత్త చూసావా బ్రదర్, నీకు పిల్లనిచ్చింది చాకరీ చేయడానికి అంతే. అయినా సరిగ్గా కూర్చో. అత్తయ్య బ్రదర్, గోండాయమ్మ ముద్దులలో నేను నన్నేమైనా అన్నావో నీకు 4 మెతుకులు. పప్పుల మన దగ్గరే ఉడకో. నేనంత ఎదవని కాదు ఉండక. అప్పుడే చెప్పా నీకు నీ అల్లుడు ఎంతో నేను వచ్చానని. నా అల్లుడితో నీ పోటీ కాకే తక్కువ. నీ పెద్ద కూతురు మొగుడిని ఇంకా కరెక్ట్ బ్రదర్. తాగుడు మారుతావా మారవా? ఏ బ్రదర్, కోపం వచ్చిందా? అవునులే, నాకంటే పెద్దవాడివి. నిన్ను తీసుకెళ్లకుండా నేను ఒక్కనే వెళ్ళి తాగడం తప్పే. కావాలంటే నువ్వు కూడా రా, ఇద్దరు వెళ్ళే ఊరుకోకుండా ఇలాగైతే తమ్ముడు చెడిపోతాడు. నువ్వు మమ్మల్ని ఉద్ధరించలేదు. అసలు మా ఇంట్లో ఉంటాను వీళ్ళు బయటికి. ఏ గతిలోకి వచ్చి అనుకున్నావా? తమ్ముడు ఇప్పుడే బ్రదర్ వెళ్ళొద్దు వెళ్ళొద్దు. ఇండోర్ అవుట్డోర్ జత చేసి చిత్రీకరించిన యుగళ గీతం వేషము మార్చెను. లోకంలో మానవుని నైజానికి సంబంధించిన అంశాలు ఈ గీతంలో వివరించారు రచయిత పింగళి. ఆ భావాలకు తమ అభినయంతో ప్రాణం పోశారు ఎన్టీఆర్, సావిత్రి. వేషము మార్చెను భాషను మార్చెను మోసము నేర్చెను అసలు తానే మారెను. అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు. మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు. క్రూర మృగమ్ముల కోరలు తీసెను, ఘోరారణ్యములాక్రమించెను. క్రూర మృగమ్ముల కోరలు తీసెను, ఘోరారణ్యములాక్రమించెను. హిమాలయముపై జెండా పాతెను. హిమాలయముపై జెండా పాతెను, ఆకాశంలో షికారు చేసెను. అయినా మనిషి మారలేదు, ఆతని కాంక్ష తీరలేదు. ఎంత కామెడీ చిత్రమైనా హీరోగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు విలన్లను హీరో చితకబాదందే నిండుతనం ఉండదు. అందుకే జైలు నుంచి వచ్చిన భూపతిని అంటే రాజనాలను ఓ చూపు చూస్తారు మన ఎన్టీఆర్. నువ్వేనేటి అల్లుడు పేరు? తెలిసిందా ఈ భూపతి సంగతి? ఏం గంటనా, నువ్వు యుద్ధానికే వచ్చావా? కాదు ఆంజనేయ ప్రసాద్ గారు, మా వాడిని ఆసుపత్రికి మోసుకుపోదామని వెళ్ళాను. ఎందుకు బాబు వాడిని ఇంకా ఊపిరితో ఉంచావు? నా ఊపిరి తీయడానికా?
లక్షణంగా జైల్లో ఉండకుండా ఎందుకు వచ్చిన కర్మ రానికి తెలుగు సినీ రంగంలోని హేమహేమిలందరూ ఉన్న గ్రూప్ ఫోటో చూసి తీరాల్సిందే. ఏమిటి 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 పిచ్చిదానా? అక్క మన ఇక్కడ ఒక క్షణం కూడా ఉండదు, వెళ్ళిపోదాం. ఏ అక్క, ఇది రామభద్ర గారి లెక్క. అయితే ఆయన మన మామగారే. తమ్ముడు ఎంతైనా వాళ్ళు వాళ్ళు ఒకటేగా. ఏం గుండక మీరు ఒకటి కాదు బాబోలు. ఏం చేయటమా, గాడి ఆగింది, కాస్త నెట్టుతాం, నీకు ఎక్కిపించుకుపోతాం. చలో చలో చలో. చాలు నాకు తెలుసు రాను సాధిస్తావని. ఇదిగో నాన్న, గుండెక్కను కూడా తీసుకొచ్చాను. అల్లుడరికం. అల్లుడరికమా? అదే నాన్న, ఇల్లరికానికి ఎదురు అల్లుడరికం. ఓహో, అల్లుడరికమా? పదండి పదండి పదండి. ఇవి ఇవాల్టి మహానటుడు కార్యక్రమంలోని విశేషాలు. రేపటి మహానటుడు కార్యక్రమంలో ఎన్టీఆర్ నటించిన మరో చిత్ర విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.